హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. వృషభ రాశి వారికి రేపటి రోజు ఏప్రిల్ 15 బుధవారం రోజు సాయంత్రం 6 గంటలకల్లా 3 శుభవార్తలైతే మీరు వినబోతున్నారు. అంతేకాకుండా రేపటి రోజు మీ జీవితంలోకి 2 వ్యక్తులు రాబోతున్నారు. మరి ఆ 2 వ్యక్తులు రాక మీ జీవితాన్ని ఎలా మార్చబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట సింబల్ని ఆన్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వీరికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేసినా తెలివిగా చేస్తారు. ఏ సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు, బాధలు పడ్డారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. దానికోసం ఎంతో కష్టపడతారు. అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి రేపటి రోజు గ్రహాలు మొత్తం కూడా వీరికి అనుకూలంగా మారబోతున్నాయి. దానివలన ఎంతో అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపద పెరుగుతుంది. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అంతేకాకుండా అప్పుల బాధల నుండి పూర్తిగా విముక్తి అనేది లభిస్తుంది. మంచి శుభవార్తలు కూడా వినబోతున్నారు. ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి. వృషభ రాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంతే ప్రేమ ఉంటుంది. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనసు వీరికి ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అసలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడిస్తూ ఉంటారు. దానివలన వీరికి శత్రువులు ఎక్కువైపోతారు. మీ నుండి కొందరు దూరమైపోయారు కూడా. నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా కానీ తోడుగా ఉంటారు. మీరు ఎవరిని కూడా మోసం చేయరు. కానీ మిమ్మల్ని కొంతమంది మోసం చేస్తారు. రేపటి రోజు మంచి భవిష్యత్తు అనేది మీకు ఉంటుంది. అంతేకాకుండా వీరికి రేపటి రోజున కాలం కలిసి వస్తుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు, బాధలన్నీ తొలగిపోతాయి. ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలగబోతున్నాయి. మీకున్న అప్పులన్నీ కూడా రేపటి రోజున తొలగిపోతాయి. అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి. మీకు సంపద ఎక్కువగా పెరుగుతుంది. వృషభ రాశి వారికి కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 పాదాలు వృషభ రాశి పరిధిలోకి వస్తారు. వీరి కష్టానికి తగ్గ ఫలితం రేపటి రోజున తప్పకుండా లభిస్తుంది. మీకు ఒక మహాశక్తి అనుగ్రహం ఎక్కువగా మీపైన ఉంటుంది. దానివల్ల బాగా కలిసి వస్తుంది. ఏ పని చేసినా అందులో విజయాలు సాధిస్తారు. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతున్నాయి. మీకు మనశ్శాంతి ఉంటుంది. రేపటి రోజున మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉండబోతుంది. మీరు ఆ మహాశక్తి ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు. విద్యార్థులకు వారి కళ నెరవేరబోతుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు కూడా రేపటి రోజున ఉండవు. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు కూడా వస్తాయి. జీతాలు కూడా పెరుగుతున్నాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. వృషభ రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అసలు వదిలిపెట్టరు. వీరికి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తారు. ఒకరు చెప్పింది అసలు చేయరు. వీరికి విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు. జీవితంలో ఏదైనా సాధించాలి అనే గొప్ప సంకల్పం ఉంటుంది. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. వృషభ రాశి వారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా సాయం చేస్తారు. వీరిని నమ్మిన వారి కోసం ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు. బయటికి ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు, బాధలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. వృషభ రాశి వారికి రేపటి రోజున ఒక మహాశక్తి అనుగ్రహం మీపైన ఎక్కువగా ఉంటుంది. మరి ఆ మహాశక్తి ఎవరంటే సాక్షాత్తు దుర్గమ్మ తల్లి. దుర్గమ్మ తల్లి అనుగ్రహం మీపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల అఖండ అదృష్టం వరిస్తుంది. ఆ అమ్మవారి అనుగ్రహం మీపైన ఉందంటే మీకు చాలా
అదృష్టవంతులన్నమాట. అప్పుడప్పుడు రాత్రిపూట మీ ఇంట్లో తిరిగి వెళ్ళిపోతుంది. ఇప్పటి వరకు మీకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చింది. రేపటి రోజున మీ ఇంటిని శుభ్రంగా చేసుకొని ఆ తల్లికి పూజ చేయండి. లేకపోతే దుర్గాదేవి గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి ఆ తల్లిని దర్శించుకోండి. దానివల్ల దుర్గామాత అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది. మీరు కోరిన కోరికలు నెరవేరబోతున్నాయి. ఇంట్లో అదృష్టం వరిస్తుంది. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి. మంచి శుభవార్తలు కూడా వింటారు. విపరీతమైన డబ్బు పెరుగుతుంది. మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుపడుతుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఆ తల్లి ఆశీస్సులు మీపై ఎక్కువగా ఉంటాయి. దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వారే మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. వృషభ రాశి వారు రేపటి రోజు నిమ్మకాయల పూజతో పూజ చేయండి. దానివల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది. మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. అఖండ ధనలాభం కలుగుతుంది. మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. రేపటి రోజు తర్వాత వాటిని నీళ్ళల్లో పడేయండి, లేకపోతే పూల మొక్కల్లో పడేయండి. వృషభ రాశి వారు రేపటి రోజున మీ కోపాన్ని కొంచెం తగ్గించుకోండి. దానివలన మీకు నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వృషభ రాశి వారు ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వారు ఈ యొక్క పరిహారం చేయండి. దానివలన త్వరలోనే పెళ్లి జరుగుతుంది. 5 మంగళవారాలు దుర్గాదేవి గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి ఆ తల్లిని దర్శించుకోండి. దానివల్ల ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది. అమ్మవారి మనసు చాలా సున్నితమైనది. అమ్మవారిని నమ్ముకున్న వారికి ఎలాంటి కష్టాలు బాధలు ఉండవు. అనుకున్న కోరికలు వెంటనే తీర్చేస్తుంది. వృషభ రాశి వారు రేపటి రోజున కొన్ని ప్రయాణాలు చేయటం జరుగుతుంది. కాబట్టి రేపటి రోజు ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. వృషభ రాశి వారు మీకు వీలైతే రేపటి రోజున కుక్కలకి కాకులకి అన్నం పెట్టండి. దానివలన ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న శని దోషాలు అనేవి తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అయిపోతాయి. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతున్నాయి. వృషభ రాశి వారు రేపటి రోజున బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితోనూ గొడవలు పడకండి. ఎవరైనా గొడవ పడితే మధ్యలోనే అసలు వెళ్ళకండి. దానివల్ల మీకు నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రేపటి రోజు PM అనే అక్షరం పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వలన మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది. కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే బుధవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి. దానివలన మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. ఇంకా రేపటి రోజు నలుపు రంగు బట్టలు అసలు ధరించకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివలన ఎలాంటి సమస్యలు కూడా రావు. రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం, తెలుపు, గులాబీ. ఇవి మీకు కలిసి వచ్చే రంగులు. మీకు కలిసి వచ్చే సంఖ్యలు 1, 3, 5. మీకు కలిసి వచ్చే సంఖ్యలు విన్నారు కదండి. వృషభ రాశి వారికి రేపటి రోజున అంటే బుధవారం రోజున ఎలా ఉండబోతుందో, ఏ దేవుడి అనుగ్రహం మీపైన ఎక్కువగా ఉంటుందో, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి పూర్తిగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియో నచ్చినట్లయితే జై సంతోషి మాత అని చిన్న కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి.